పైన చెప్పిన విధంగా ఆత్మ అనేది సచ్చిదానంద స్వరూపమని, నిరతిశయ సుఖరూపమైన బ్రహ్మము సచ్చిదానంద స్వరూపం కలదని, అందువల్లనే ఆత్మకి పరమాత్మకి ఒకటే అని, భేదం లేదని, తత్త్వం పదార్థాలు రెండు ఒకటే అని చెప్పి నిరూపించాయి. త్వం అనే పదం, తత్ అనే పదం, ఈ రెండూ కూడా పరమాత్మ స్వరూపంగానే వాడబడ్డాయి. ఎందుకంటే తత్పదార్థమైనటువంటిది బ్రహ్మస్వరూపం, త్వం పదార్థమైనటువంటి మనలో ఉన్నటువంటి ఆత్మస్వరూపం, ఈ రెండూ కూడా ఒకటే అని చెప్పి నిరూపించుకుంటానికి ఆత్మస్వరూపాన్ని నిర్ణయించి, దీనికి మళ్ళీ ఇంకొక ఇది లేవదీస్తున్నారు, ఆక్షేపాన్ని లేవదీస్తున్నారు. ఏమిటంటే ఇక్కడ రెండు రకాలన్నమాట. ఆత్మ సచ్చిదానంద స్వరూపమైన ఆత్మేమో తెలియకపోతే, అదేమిటో తెలియకపోతే దాని యందు ప్రేమ ఉండదు. దాని స్వరూపం తెలుసుకున్నాం అనుకోండి, ఈ విషయ సంబంధమైన కోరికలు ఉండవు. అది కాబట్టి ఎట్లా ఉంటుంది, విషయ రూపమైన సుఖాలేమో మనకి ప్రత్యక్షంగా కనపడుతున్నాయి, పరమాత్మ స్వరూపమైనటువంటి సచ్చిదానంద స్వరూపమైనటువంటి ఆ పరబ్రహ్మ స్వరూపము అజ్ఞాతంగా ఉంది, అది మనకు కనపట్టలేదు. అది మరి ఇది ఎలా తెలుసుకుంటాం మనం? అది ఆత్మస్వరూపం యొక్క ఆనంద స్వరూపం అనేది తెలుసుకోలేకపోతే దాని యందు నిరతిశమైనటువంటి సుఖరూపమైనటువంటి ప్రేమ ఉండదు. ఏదైనా ఒక పదార్థానికి సౌందర్యం మనకు తెలిసినప్పుడే కదా వాటిపై అనురాగం పెరుగుతుంది. ఏదైనా మనకు ఒక ఇష్టమైన వస్తువు ఉంటేనే దాని మీద అనురాగం పెరుగుతుంది. ఇప్పుడు ఈ ఆత్మస్వరూపం ఏంది, పరమాత్మ స్వరూపం ఏంది, నిరతిశమైన ప్రతీతి కలగాలి అంటే అది ఏమిటో తెలియాలి కదా. మరి అదేమిటో తెలియటం లేదు. అది తెలుసుకోవాలి అంటే ఏం చేయాలి? ఈ అల్పసుఖ సాధనాలైనటువంటి ఈ పుత్రకళత్రాదులు ఎందుకు సంబంధించిన స్పృహ ఉండకూడదు. కనుక ఇప్పుడు ఆత్మ ప్రతీతి అప్రతీతి అనేవి రెండు విధాలుగాను దోషంగానే కనిపిస్తోంది. కనుక ఈ వికల్పానికి పరిహారం చెప్తున్నారట. దాన్ని ఎలా తెలుసుకోవాలి మనం? విషయాల్లో ఉంటేనా ఆత్మస్వరూపం తెలియటం లేదు. ఆత్మస్వరూపం ఎందు ఉందామా అంటే విషయాల ఎందు ఆసక్తి ఉండదు. ఇప్పుడు దీన్ని ఎలా తెలుసుకోవాలి? విడిగా ఈ విషయాల్లోంచి బయటపడి ఆ ఆత్మ ప్రతీతిని ఎలా తెలుసుకోవాలి? ఆ సచ్చిదానంద స్వరూపం యొక్క ఆనందాన్ని ఎలా అనుభవించాలి అంటే దానికి ఒక ఉదాహరణ చెప్తున్నారు. వేద పాఠశాలలో వేద పఠనం చేస్తున్న వారి మధ్యలో కూర్చుండి తన కుమారుడు వేదపాఠ ధ్వనిని తండ్రి గ్రహిస్తాడు. అందరితో కలిసి ఉన్నటువంటి అతని కంఠాన్ని ఏం చేస్తాడు? సామాన్య రూపంగా గ్రహిస్తాడు. అందరి మధ్యలో కూర్చుని తన కొడుకు కూడా వేద పఠనం చేస్తున్నప్పుడు మామూలుగా వింటాడు. ప్రత్యేకంగా దాన్ని విశేష రూపంగా గ్రహించలేడనమాట. ఎందుకంటే అందరితో కలిసి ఉన్నాడు, కానీ వింటున్నాడు సామాన్య రూపంగా. ఎందుకని గుర్తించలేడంటే మిగతా స్వరాలతో కలిసి ఉన్నాడు. అట్లాగే ఆత్మకుండే పరమానంద రూపత్వం సామాన్య రూపంలో అవగతమైన ప్రతిబంధ కారణంగా విశేష రూపంలో తెలియటం లేదు. సామాన్యంగా ఆత్మస్వరూపం అనేది అవగతమవుతోంది, కానీ దాన్ని మనం తెలుసుకోలేకపోతున్నాం. ఎందుకంటాం? ప్రతిబంధ కారణం. వేద పఠనం చేస్తున్న పిల్లలందరిలో తన కొడుకు స్వరం వింటున్నప్పటికీ, సామాన్యంగా వింటున్నప్పటికీ విశేషంగా ప్రత్యేకంగా వినలేకపోతున్నాడు. అలాగే ఈ ఆత్మస్వరూపం కూడా సామాన్య రూపంలో మనకు అవగతం అవుతున్నప్పటికీ కూడా దాన్ని విశేష రూపంలో తెలుసుకోలేకపోతున్నాం. ఎందుకంటే మనకు ప్రతిబంధం ఉంది. సరే, ఆ ప్రతిబంధం ఏమిటి అంటే ఉన్నది ప్రతిభాసిస్తోంది అనే విధంగా వ్యవహారయోగ్యమైన వస్తువులో ఆ వ్యవహారాన్ని తొలగించి అస్తిత్వాన్ని ప్రతిభాసించటానికి, లేనట్లుగా విపరీత ధర్మాన్ని కలిగించటానికి కారణమైన దానినే ప్రతిబంధం అంటారు. అది ఉన్నది ప్రతిభాసిస్తోంది అంటే ప్రకాశిస్తోంది. ఎట్లా, దేనివల్ల ప్రతిభాసిస్తోంది? అది ఆ అస్తిత్వాన్ని, దాన్ని తెలుసుకోవాలంటే ఏం చేయాలి? తెలుసుకోలేకపోతున్నాం, అది ప్రతిబంధకం. ఉన్నదాన్ని ఏం చేస్తోంది? అసలు స్వరూపంతో అన్నీ కూడా
జరుగుతున్నప్పటికీ, అది ఉన్న స్వరూపమైనప్పటికీ కూడా ఈ వ్యవహారయోగ్యమైన వస్తువుల్లో ఏమవుతోందంటే అది తెలుసుకోలేకపోతున్నాం. అది ప్రతిబంధకం అయిపోతుంది. అది దాన్ని, ఆ వ్యవహారాన్ని తొలగించి అది ఉన్నట్టుగా మనం తెలుసుకోలేకపోవటం ప్రతిబంధకం అన్నమాట. ఒక వస్తువు మనకు ఉన్నట్లుగా ప్రకాశిస్తున్నట్లుగా కనిపిస్తోంది. విరుద్ధంగా లేదని, ఎందుకు విరుద్ధంగా లేదని, ప్రకాశించడం లేదని అనిపించేందుకు కారణమైన దానినే ప్రతిబంధం అంటారు. ఒక వస్తువేమో అక్కడ ఉన్నట్టుగా ప్రకాశిస్తున్నట్టుగా అనిపిస్తోంది. దీనికి అక్కడ ఇవన్నీ కూడా దేనియందు, ఆత్మయందు ఆరోపించబడ్డాయి కదా. ఆరోపణ తెలియటం లేదు మనకి. ఆరోపణ ప్రతిబంధకం అయిపోయింది. ఉన్నదాని మీద ఇది ఆరోపించేసింది ఈ వ్యవహారం అంతా. దాన్నే ప్రతిబంధకం అంటారు. ఇప్పుడు ఇందాక చెప్పిన ఉదాహరణలో ఏమిటి? పుత్రుని యొక్క కంఠస్వరాన్ని వినటానికి ప్రతిబంధక కారణం ఏమిటి? అనేక మంది పాఠకులతో కలిసి మంత్రాలను ఉచ్చరించటమే. అందరితో కలిసి చదువుతున్నాడు కదా. ఇది దృష్టాంతర విషయంలో. ఈ ఆత్మ విషయంలో ఏమిటయ్యా అంటే, నిరతిశయ సుఖరూపత్వ విషయంలో కల విపరీత జ్ఞానమే ముఖ్య కారణము, ముఖ్య ప్రతిబంధకం అన్నమాట. అది పైన ఉదాహరణలో పుత్రుని యొక్క కంఠస్వరం వినలేకపోవటానికి ప్రతిబంధకం ఏమిటయ్యా అంటే, అనేక మంది పాఠకులతో కలిసి ఉచ్చరించటం వల్ల. ఇప్పుడు ఈ ఆత్మ విషయంలో ఏమిటి? విపరీత జ్ఞానం, లేనిదాన్ని ఉన్నదనుకోవటము, విషయాలు వాటిల్లో ఉండిపోయింది కనుక ఈ ఆత్మతత్వాన్ని మనం తెలుసుకోలేకపోతున్నాము. అది దీని ఎందుకు వచ్చింది? ప్రతిబంధహేతువైన అవిద్యను గురించి పరిశీలన చేస్తూ ముందుగా అవిద్యకు మూలమైన ప్రకృతిని వివరిస్తున్నారన్నమాట. ఎందుకంటే ఆత్మ విషయంలో అది నిరతిశయ సుఖరూపత్వం విషయంలో ఉన్నప్పటికీ కూడా ఈ విపరీత జ్ఞానం, విపరీత జ్ఞానం అంటే ఏమిటి? అవిద్య, అనాది, ఉత్పత్తి అనేది లేనట్టు అవిద్య రూపంలో ఉంటుంది. అదే ప్రతిబంధక హేతువు. మనకిప్పుడు ఇది వినలేకపోవటానికి కారణం ఏమిటి అంటే, ఇది తెలుసుకోలేకపోవటానికి కారణము అవిద్య. సరే, అయితే ముందు అవిద్య ఏమిటో ముందు దాన్ని పరిశీలన చేసుకుందామంటున్నారు. ఎట్లా? చిదానంద రూపమైన బ్రహ్మ యొక్క ప్రతిబింబంతో, అంటే ఆభాసతో కూడినట్టు సత్వరజస్తమో గుణాల యొక్క సామాన్యావస్థనే ప్రకృతి అంటారు. అది ప్రకృతి అన్నా అవిద్య అన్నా ఏమిటవి? సత్వరజస్తమో గుణాల యొక్క, అది ఎక్కడి నుంచి వచ్చింది? చిదానంద రూపమైన బ్రహ్మ యొక్క ప్రతిబింబంతోనే. ఆ ప్రతిబింబంతోనే ఈ 3 గుణాలతో ప్రకృతి అని చెప్పి మామూలుగా అవిద్య రూపంలో బయటపడిందనమాట. ఇది కూడా ఎన్ని రకాలుగా ఉందట? 2 రకాలుగా ఉందట. ఈ అవిద్య కూడా, ప్రకృతి కూడా 2 రకాలుగా ఉంది. ఏమిటయ్యా అదంటే, ప్రకృతి కూడా 2 రకాలుగా ఎలా ఉందట? ఈ సత్వగుణం యొక్క నిర్మలత్వం వల్ల, మాలిన్యం వల్ల, మాయా అవిద్య అని ప్రకృతి 2 రకాలుగా ఉంది. ఎట్లా ఉంది? సత్వగుణం యొక్క శుద్ధత్వం వల్ల నిర్మలంగాను, మాలిన్యంగాను, మాయా అవిద్య అని ప్రకృతి 2 రకాలుగా ఉంది. సత్వ నైర్మల్యంతో కూడిన ప్రకృతిని మాయ అంటారు. సత్వమాలిన్యంతో కూడిన ప్రకృతిని అవిద్య అంటారు. మాయ ఎందు పడిన ప్రతిఫలించిన బ్రహ్మము ఆ మాయను స్వాధీనం చేసుకుంటోంది కనుక అదేమైంది? సర్వజ్ఞుడైన ఈశ్వరుడయ్యాడు. ఇంతకీ ఇది ఏమిటది? ఆ బ్రహ్మస్వరూపంలోంచి అవ్యాకృతమైనటువంటి మాయ వచ్చి అందులోంచి 2 రకాలుగా మలినంలో, శుద్ధంలో, రెండిట్లో ప్రతిఫలించి ఒకటేమైంది? సర్వజ్ఞుడైన ఈశ్వరుడైంది. అదే సత్వగుణం నైర్మల్యం వల్ల ఏమైంది? రజస్తమో గుణాల వల్ల మలినం కాకుండా ఉండటం, రజస్తమో గుణాల వల్ల మలినమైతే సత్వమాలిన్యం అన్నమాట. అది సత్వగుణ నైర్మల్యం అంటే ఏమిటంటే, ఈ సత్వగుణం అనేది రజస్తమో గుణాల వల్ల మలినంగా కాకుండా ఉండటం, వాటితో మలినం అవ్వటం. మలినంగా కాకుండా ఉండటం సత్వగుణ నైర్మల్యం, మలినంగా ఉండటం సత్వమాలిన్యం అన్నమాట. అది 2 రకాలుగా. రెండో కూడా 2 సత్వగుణంలోంచి వచ్చినప్పుడు ఈ రజస్తమో గుణాలతో మలినం కాకుండా ఉన్నప్పుడు సత్వ నైర్మల్యం అన్నారు. అదే ఈ రజస్తమో గుణాలు 2 కలిసినప్పుడు ఏమైంది? అది
సత్వం మాలిన్యం అన్నారు. సత్వం కూడా మాలిన్యమైంది, మురికి. అది అట్లా అయింది. అవిద్యకు పసుడైన వాడు జీవుడు, అతనికంటే ఈశ్వరుడు భిన్నుడు. ఇప్పుడు ఈ రెండు రకాలు చెప్పారు కదా, సత్వ మాలిన్యం, సత్వ నైర్మల్యం రెండు. ఈ అవిద్యకి వసుడైన వాడెవరు? జీవుడు. అతనికంటే భిన్నంగా ఉన్నదెవరు? ఈశ్వరుడు. అవిద్య వల్ల అనేక విధాలుగా ఉంటున్నాడు. ఈ అవిద్య వల్ల ఏమవుతున్నాడు? అనేక రకాలుగా మారిపోతున్నాడు. అవిద్య అనేది దేనికి కారణమైంది? స్థూల సూక్ష్మ శరీరాలకు కారణమైంది. అవిద్య అనేదే కారణ శరీరం. అది ఈ స్థూల సూక్ష్మ శరీరాలకి అవిద్య వల్ల స్థూల శరీరం వచ్చింది, సూక్ష్మ శరీరం వచ్చింది, కారణ శరీరం అన్నమాట. వీటిల్లో ఉండి ఈ నేను నాది అనే భావం కలవాణ్ణేమో జీవుడు అంటారు. ఈ జీవుడిని ఏమంటారు? ప్రాజ్ఞుడు అంటారు. ఈ అవిద్యారూపమైన కారణ శరీరాల్లో అభేదాల భేదం వల్ల నేను అజ్ఞుణ్ణి అనే అభిమానం కలిగినందువల్ల ఏమవుతుందంటే, ఏ జ్ఞానదృష్టి అవినాశ స్వరూపం కలదో అటువంటి జ్ఞానాన్ని ప్రజ్ఞ అంటారు. అటువంటి ప్రజ్ఞ కలవాడే ప్రాజ్ఞుడు. అవిద్య యందు ప్రతిబింబ రూపంలో ఉన్నందున పరతంత్రుడైన వాడు జీవుడు. అది ఎట్లా వచ్చాడు? జీవుడు అనేవాడు దేనికి లోనయ్యాడు? అవిద్యకు లోనయ్యాడు. అతడు ఈశ్వరుడు కంటే భిన్నుడు. ఈ అవిద్య వల్ల అనేక రకాలుగా ఉంటున్నాడు. దానివల్లనే స్థూల సూక్ష్మ శరీరాలు వచ్చాయి. ఈ అవిద్య వల్లనే కారణ శరీరం ఉంది. నేను నాది అనే అభిమానంతో ఉంటున్నాడు. అతన్నే జీవుడు అంటున్నారు. అతన్నే ప్రాజ్ఞుడు అని కూడా అంటారన్నమాట. అది ఆయనలో ప్రజ్ఞ ఉంది. ప్రజ్ఞ ఉన్నటువంటి ప్రాజ్ఞుడు ఉన్నప్పటికీ కూడా ఏం చేస్తున్నాడు? ఈ అవిద్యలో ప్రతిబింబించే వరకు ఏమవుతున్నాడు? పరతంత్రుడైపోయాడు. ఎందుకుని? ఉపాధి భేదాలని బట్టి ఈ మాలిన్యంలో కూడా ఎక్కువ తక్కువలు ఉంటాయన్నమాట. ఎక్కువ తక్కువలు ఉండబట్టే వరకు ఏమవుతున్నారు? దేవ మానవ పశుపక్షాది భేదాలు కనిపిస్తున్నాయి. అది ఇందులో కూడా ఈ మాలిన్యంలో కూడా ఏముంటుందంటే, కొంతమంది తేడాలుగా ఉంటారన్నమాట. అవి ఎక్కువ తక్కువ ఉండటంలో కూడా ఈ ఉపాధులు వస్తూ ఉంటాయన్నమాట. మానవ జన్మ అనేది ఎందుకు వచ్చింది? మనకు పూర్వజన్మ సుకృతం వల్ల వచ్చింది. పూర్వజన్మలో చేసుకున్న పుణ్యాల వల్ల, సంస్కారం వల్ల మానవ జన్మ వచ్చింది. అందుకే ఇది ఎక్కువ తక్కువలు ఉండటంతో ఏమవుతుంది? దేవుడు, మానవులు, పశుపక్షాది దేవతలు అన్నమాట. పశుపక్షాది భేదాలు ఇవన్నీ కూడా ఇన్ని రకాల జన్మలు ఎందుకు వస్తున్నాయి? ఈ పశుపక్షాదుల జన్మలు ఎందుకు వస్తున్నాయి? అందుకోసమే. ఇలా వచ్చిన కారణంగా స్థూల సూక్ష్మ కారణ శరీరాల నుంచి వేరు చేయబడిన వాడు ఆత్మ పరబ్రహ్మమే. ఎప్పుడైతే ఈ మూడు గుణాల నుంచి గనక ఎప్పుడైతే విడిపడిపోతాడో, సత్వగుణం లేదు, రజోగుణం లేదు, తమో గుణం లేదు, వీటికన్నిటికీ విడిపడిపోయి విడిగా ఉన్నవాడు పరబ్రహ్మస్వరూపము. అది ఈ సూక్ష్మ శరీరానికి కారణభూతమైన ఆకాశాదుల్ని వివరిస్తున్నారు. ఇక్కడ ఎట్లా వచ్చిందయ్యా అంటే, ముందు ఈ సూక్ష్మ శరీరం దేంతో తయారైంది? ఈ ప్రాజ్ఞులైన జీవుల భోగం కోసం, అనుభవం కోసం తమోగుణ ప్రధానమైన ప్రకృతి నుండి ఈశ్వరేచ్ఛను అనుసరించి, అది ఈ జీవులు మరి ఈ జీవత్వం వచ్చినప్పుడు భోగాలు కావాలి కదా, భోగానుసారం కావాలి కదా ఈ శరీరం, దాన్ని అనుభవించాలి కదా ఆ కర్మని. అందుకని ఏం చేసింది? ప్రకృతి ఏ ప్రకృతి నుంచి వచ్చింది? తమోగుణమైన ప్రకృతి నుంచి. ఆ ఈశ్వరుడి యొక్క ఇచ్ఛను అనుసరించి ఆయన తలుచుకుంటేనే ఈ పంచభూతాలు వచ్చాయి. అది ఈ పంచభూతాల సృష్టి జరిగిన తర్వాత మళ్ళా ఏం చేశాడు? జీవుల సుఖదుఖానుభవం కలిగించడం కోసం ఈశ్వరుని సృష్టించాలనే కోరికను అనుసరించి ఈ పంచభూతాల సృష్టి జరిగింది. ప్రకృతి తమోగుణ ప్రధానమైన ప్రకృతి శక్తితో కూడినవాడు ఈశ్వరుడు. ఎట్లా? ప్రకృతితో ఆ శక్తితో కూడినవాడు ఈశ్వరుడు. ఆయన దేనికోసం వచ్చాడు? సృష్టి నిమిత్తం వచ్చాడు. ఆ ప్రకృతికి ఉపాదాన కారణం అవుతున్నాడు. ప్రకృతి ఏం చేయలేదు కదా, ఈశ్వరుడు లేనిదే ప్రకృతి ఏం చేయలేదు. ఆ ప్రకృతితో కలిసి ఈయన వచ్చాడు ఈ పంచభూతాల సృష్టి చేసుకోవటం కోసం. అది ఈ పంచమహాభూతాలు ఏవైతే వచ్చాయో వాటి సత్యాంశాల నుంచి జ్ఞానేంద్రియాల 5 పుట్టాయి.
ఈ పంచమహాభూతాల యొక్క సత్వం నుంచి జ్ఞానేంద్రియాలు పుట్టాయి. అంటే ఎలా? ఇవి కూడా సత్వాంశ, రజోంశ, తమోంశ 3 ఉంటాయి ఇందులో కూడా. అట్లాగే ఆ సత్వాంశ నుంచి ఈ 5 ఇంద్రియాలు పుట్టాయన్నమాట. ఈ రకంగా ఇవన్నీ కూడా అన్నమాట ఈ సమస్త భూతాల యొక్క దేని నుంచి వచ్చింది? అన్ని భూతాల యొక్క సమిష్టి సత్వాంశం నుంచి అంతఃకరణ పుట్టింది. అది సమిష్టి సత్వాంశం నుంచి, వాటి అన్నిట్లోనూ ఉన్నటువంటి ఆ సత్వాంశం ఏదైతే ఉందో దాని నుంచి అంతఃకరణ పుట్టింది. ఈ అంతఃకరణలో పుట్టినప్పుడు అవి కూడా ఎలా ఉంటాయట? అవి చేసే పనులను బట్టి 2 రకాలుగా ఉంటాయట. ఎట్లా? సంశయాత్మక వృత్తి రూపంలో ఉండే మనస్సు, నిశ్చయాత్మక వృత్తి రూపంలో ఉండే బుద్ధి. ముందు సంశయాత్మక మనస్సు ఏం చేస్తుంది? విషయాలను తెచ్చినప్పుడు సంశయాత్మకంగా ఉంటుంది, చేయాలా వద్దా అని. అప్పుడు బుద్ధి నిర్ణయిస్తుంది. అందుకని సంశయాత్మకమైనటువంటి మనస్సు, నిశ్చయాత్మకమైన బుద్ధి, ఈ 2 కూడా ఉంటాయన్నమాట. ఈ రకంగా ఈ పంచభూతాల వల్ల కలిగిన సృష్టిని వరుస క్రమంలో చెప్పుకుంటూ వచ్చారు. ఇలా ఏమేమి వచ్చాయి? వాక్పాణిపాదపాయ ఉపసరణ కర్మేంద్రియాలు పుట్టాయి రజోగుణాంశం వల్ల. మళ్ళా పంచమహాభూతాలు పంచరజోగుణాంశాల వల్ల ప్రాణం అనేది పుడుతుంది. ఆ ప్రాణం కూడా ఏమవుతుంది? 5 రకాలుగా పనిచేస్తుంది మనలో. ప్రాణము, అపానము, సమానము, ఉదానము, వ్యానము. సమానమట ప్రాణంగా తిరుగుతోంది, ఉచ్ఛ్వాస నిశ్వాసలుగా. సమానము అన్నీ కూడా మనం తిన్న ఆహారాన్ని రక్తంగా చేసి అన్నిటికీ కూడా 72,000 నాళ్ళకి సమానంగా పంచుతుందిట. ఈ రకంగా ఈ సృష్టి అంతా కూడా జరిగింది. జ్ఞానేంద్రియాలు 5, కర్మేంద్రియాలు 5, ప్రాణాలు 5, మనస్సు, బుద్ధి అనే ఈ 17 కలిసి సూక్ష్మ శరీరంగా వ్యవహరింపబడుతుంది. ఈ సూక్ష్మ శరీరానికి లింగ శరీరం అని కూడా పేరు. అది మనలో పనిచేసే సూక్ష్మ శరీరం దేనివల్ల పనిచేస్తుంది? జ్ఞానేంద్రియాలు 5 ఉన్నాయి, కర్మేంద్రియాలు 5, ప్రాణాలు 5, మనస్సు, బుద్ధి అనే 17 కలిసి సూక్ష్మ శరీరంగా వ్యవహరింపబడుతోంది. దీన్నే సూక్ష్మ శరీరానికి లింగ శరీరం అని కూడా పేరుంటుందన్నమాట. అది మళ్ళా మలినసత్వ ప్రధానమైన అవిద్య అనే ఉపాధితో కూడినట్టు కారణ శరీరంతో కూడినవాడు ప్రాజ్ఞుడనే పేరుతో వ్యవహరింపబడినవాడు. ఈయన కూడా జీవుడే. లింగ శరీరాభిమైన వాడిని తైజసుడు అంటున్నారు. ఈయన మళ్ళీ సమిష్టిలోకి వెళ్ళి కూడా హిరణ్య గర్భుడనే పేరుతో ఉంటున్నాడు అనమాట. ఈయన వ్యష్టిగా సమిష్టిగా కూడా సృష్టి జరగాలి. సమిష్టిలో హిరణ్య గర్భుడవుతున్నాడు, ఇందులోకి వచ్చేవరకు ప్రాజ్ఞుడవుతున్నాడు. అదనమాట. ఇవన్నీ కూడా పరమేశ్వరుడు సమిష్టి రూపం, జీవుడి వ్యష్టి రూపం. ఈ రకంగా అన్నీ కూడా జరిగి ఏమవుతోంది? ఈ సృష్టి అనేది జరిగిందనమాట. పరమేశ్వరుడు తైజసాత్మ అన్నిటినీ తాదాత్మ్య భావంతో తన స్వరూపాయను వానిగానే భావించటం వల్ల సమిష్టి తైజసుడు అవుతున్నాడు. పరమేశ్వరుడు అనేవాడు ఏం చేస్తున్నాడు? సమిష్టిలో చేసినప్పుడు వాటితో తాదాత్మ్యం చెంది అవన్నీ కూడా తన స్వరూపాలుగా భావించటం వల్ల సమిష్టిగా వస్తున్నాడు. ఇప్పుడు బయట జగత్తులో, ప్రకృతిలో ఇవన్నీ కూడా ఈ బయట కనపడే జగత్తులో అంతా ఆయనే నిండిపోయి ఉన్నాడు, సమిష్టిగా నిండి ఉన్నాడు. ఇప్పుడు వ్యష్టిగా ఈ శరీరం వరకే ఉన్నాడు, పరిమితమై ఉన్నాడు అన్నమాట. అట్లాగే ఈ రకంగా ఈ స్థూల శరీరము, సూక్ష్మ శరీరము, ఈ సమిష్టి సృష్టి, వ్యష్టి సృష్టి ఈ రకంగా జరిగి పంచీకరణం చేసుకుని దీనివల్ల ఇవన్నీ కూడా ఎట్లా ఉంటాయి? మొత్తం అన్నీ కూడా పంచీకరణ జరిగి ఈ శరీరం తయారవటానికి, ఉత్పత్తి చేయడానికి ఈ పంచమహాభూతాల్ని అన్నీ కూడా పంచీకరణ చేసి 5 పంచీకరణ చేశారు. దాన్ని ఎట్లా చేయాలట? ప్రతి మహాభూతాన్ని 2 భాగాలు చేయాలట. ఆ రెండిట్లో మొదటి సగభాగాన్ని 4 సమాన భాగాలుగా చేయాలట. ఈ ఒక్కొక్క 4వ భాగాన్ని మిగతా 4 పంచమహాభూతాల్లో 2వ స్థూల భాగంలో కలపాలట. ఈ విధంగా చేయటం వల్ల ఆకాశాది పంచమహాభూతాల పంచీకరణ జరుగుతోంది. అది ఈ పంచీకరణ వల్ల ఏం జరుగుతోంది? ఈ రకమైనటువంటి సమిష్టిలో భగవంతుడు సమిష్టి జాగ్రత్తనంతా కూడా సృష్టిస్తున్నాడు. వ్యష్టిగానేమో ఈ పంచమహాభూతాలతో ఈ శరీరాల్ని తయారు చేస్తున్నాడు అనమాట. స్థూల సూక్ష్మ కారణ శరీరాలు అవిద్య వల్ల వచ్చాయి తయారైన శరీరానికి. అది జీవుడు సుఖదుఖాలు అనుభవించడం కోసం మనుష్యాది శరీరాల్లో ఉంటూ ఆయా శరీరాలకు అనుగుణమైన కర్మలు చేస్తూ ఉంటాడు.
ఏ జీవుడు చేసే పని ఏమిటి? ఈ సుఖదుఖాలు, జీవుడు వచ్చింది కదా, ఉపాధి వచ్చింది. వచ్చిన తర్వాత ఏం చేస్తున్నాడు? ఈ సుఖదుఖాలను అనుభవించడం కోసం ఏం చేస్తున్నాడు? మనుష్యుడు మొదలగు ఏ శరీరం ప్రాప్తం ఉంటే ఆ శరీరం వచ్చి దానికి అనుగుణమైనటువంటి కర్మలు చేస్తూ ఉంటాడు. ఏ ఉపాధికి తగ్గ కర్మలు ఆ ఉపాధికి ఉంటాయి. ఆ కర్మల యొక్క ఫలాన్ని అనుభవించడానికై దేవతాది శరీరాలను ధరిస్తూ ఆయా శరీరాలలో ఆయా కర్మల ఫలాన్ని అనుభవిస్తూ ఉంటాడు. అనేక శరీరాలు, ఏ శరీరం ఉంటే ఆ శరీరమే దీన్ని అనుభవిస్తూ ఉంటాట. ఎట్లా తిరుగుతాట అయినా నదీ ప్రవాహంలో పడ్డ కీటకాలు ఒక సుడిగుండంలో నుండి వేరొక సుడిగుండంలో తిరుగుతున్నట్లుగా జీవుడు జన్మ జన్మాంతరాలు పొందుతూ దుఃఖితుడై ఉంటాడు. అది నదీ ప్రవాహంలో పడ్డ కీటకాలు ఏం చేస్తాయి? ఒక సుడిగుండంలో నుంచి మళ్ళీ ఇంకో సుడిగుండంలో తిరుగుతూ ఉన్నట్టుగా కనపడుతూ ఉంటాయట. అలాగే ఈ జీవుడు కూడా జన్మ జన్మాంతరాలను పొందుతూ, ఒక జన్మని చెప్పలేము, ఎన్ని జన్మలో పొందుతూ ఏం చేస్తున్నాడు? ఆ కర్మ ఉన్నంత వరకు కూడా దుఃఖితుడవుతూనే ఉంటున్నాడు. ఎప్పటికప్పుడు కర్మ ఫలానుభవం మిగిలి ఉండటం వల్ల ఆత్మసాక్షాత్కారానికి కోరిక పుట్టదు. బలవత్తరమైన కర్మ ఎప్పుడూ కూడా ఈ అనుభవం మిగిలిపోయి ఉంటుంది కదా, అందుకని ఏమవుతుంది? ఆత్మసాక్షాత్కారానికి కోరిక పుట్టదు. అందుకు అవసరమైన సాధనానుష్ఠానాలను సైతం పొందలేడు. ఎందుకంటే కర్మల్లోనే తిరుగుతున్నాడు. ఈ శుభేచ్ఛ అనేది కలగటం లేదు. ఎందుకంటే ఆ కర్మ ఫలానుభవం మిగిలి ఉంది దానివల్ల. కనుక ఆ సాధన అనుష్ఠానాలను కూడా పొందలేకపోతున్నట్ట. సరే, సంసారం ఎట్లా లభిస్తుందో చెప్తున్నారు. సంసారం అనేది ఎలా లభిస్తుంది అనేదానికి చెప్తున్నారు. నదిలో పడి కొట్టుకుపోతున్న కీటకాన్ని దాని పూర్వ పుణ్య పరిపాకం వల్ల దయామయుడైన పురుషుడెవరైనా గురువు లాంటివాడు దాన్ని తీసి ఒడ్డును వేస్తే అది హాయిగా ఒడ్డున ఉన్న చెట్టు నీడన సుఖిస్తుంది. అది సంసారం ఎట్లా లభిస్తుందో పైన చెప్పారు. ఎలా చెప్పారు? కర్మల వల్ల. ఈ జన్మల్లో తిరుగుతున్నాడు, ఎందుకంటే కర్మఫలం ఉంది. అందువల్ల ఆత్మసాక్షాత్కారానికి కోరిక పుట్టట్లేదు. ఈ జన్మ పరంపరల్లో తిరుగుతూనే ఉన్నాడు, సుడిగుండంలో పడి పురుగులు కొట్టుకుంటున్నట్టుగా. ఈ సంసారం ఈ రకంగా లభిస్తోంది. ఎందుకంటే ఆ సుఖదుఖాలను అనుభవించడం కోసమే ఈ రకమైన శరీరాల్లో తిరుగుతున్నాడు. మరి ఈ సంసార నివృత్తి చెప్పడానికి దానికి ముందుకు దృష్టాంతరం ఏమిటంటే ఇది నదిలో పడి కొట్టుకొని పోతున్న కీటకాన్ని దాని పుణ్యపాకం వల్ల, పరిపాకం వల్ల, అది చేసుకున్న పుణ్యం ఏదన్నా ఉంటే వాటికి కూడా ఉంటాయి. వాటికి ఎట్లా అంటే జన్మ పరంపరలు, జంతువులకి వాటికి ఎలా అంటే జన్మ పరంపర అనమాట. జన్మ తర్వాత జన్మ. ఎవరన్నా దయదలిచి దాన్ని తీసుకొచ్చి కనుక ఒడ్డును పడేస్తే అది ఏం చేస్తుందంటే హాయిగా ఒడ్డున చెట్టు నీడని సుఖిస్తుందిట. అట్లాగే వీళ్ళకు కూడా తత్వదర్శి అయిన గురు ద్వారా తత్వమసి మొదలైన మహావాక్యాల ఉపదేశాన్ని పొంది చెప్పబోయే పంచకోశాలకు సంబంధించిన జ్ఞానాన్ని పొంది మోక్షాన్ని పొందుతాడు. అట్లాగే ఎప్పటికోప్పుడు ఆ గురువు, తత్వదర్శి అయినటువంటి ఆ గురువు దొరకాలి. ఆ గురువు దొరకటానికి కూడా ఉండాలి, అదృష్టం ఉండాలట, సంస్కారం ఉండాలి. ఆయన ఏం చేస్తారు? ఆ గురువు తత్వమసి మహావాక్యాల ద్వారా ఉపదేశాన్ని పొంది ఆ పరమాత్మ స్వరూపాన్ని నువ్వేరా తత్పదార్థము అయినటువంటి ఆ పదార్థము త్వం అయినటువంటి నువ్వు, ఆసి రెండింటినీ కలుపుతాట. అది శ్రవణవాక్యం తత్వమసి. వాటి వల్ల ఉపదేశాన్ని పొంది ఇప్పుడు చెప్తున్నట్టు వాళ్ళు ఏం చెప్తున్నారు? పంచకోశాల గురించి చెప్తున్నట్టు. ఆ జ్ఞానాన్ని పొంది మోక్షాన్ని పొందుతాట. అన్నీ తెలుస్తాడు, గురువు ద్వారా తెలుసుకుంటాడు. సరే, పంచకోశాలంటే ఏమిటి? అన్నమయ, ప్రాణమయ, మనోమయ, విజ్ఞానమయ, ఆనందమయ కోశాలు 5 ఉన్నాయి. అది అన్నమయాది కోశాల చేత చుట్టబడి ఉన్న ఆత్మ సంసారాన్ని పొందుతున్నదై తన స్వరూపాన్ని విస్మరించటం వల్ల జన్మ మరణాదులు కూడిన సంసార చక్రంలో చిక్కుకుంటోంది. ఉన్నాయి కదా. కోశం అంటే ఏంటి? కోశాన్ని నిర్మించుకున్న కీటకానికి ఆ కోశమే దాని స్వేచ్ఛను హరించి దుఃఖ కారణమైనట్లు ఈ అన్నమయాది కోశాలు ఆత్మ యొక్క అద్వయమైన రూపాన్ని కప్పివేసి క్లేశ కారణాలు అవుతున్నాయి. అందుకే వీటిని కోశాలు అన్నారు. కోశం అంటే ఏమిటి? ఒక ఇది లాంటిదనమాట. అన్నమయ, ప్రాణమయ, మనోమయ, బుద్ధిమయ, విజ్ఞానమయ కోశాలు
దాని చేత చుట్టబడిపోయి ఉన్నది. ఈ ఆత్మ ఏం చేస్తోంది? సంసారాన్ని పొందుతున్నాడు. పొంది ఏం చేస్తున్నాడు? ఆత్మస్వరూపాన్ని మర్చిపోయాడు. అందుకని జన్మ మరణాదులతో కూడి దుఃఖాన్ని అనుభవిస్తున్నాడు. గూడు లాంటిదనమాట. కోశాన్ని అల్లుకున్న కీటకం కనుక దాన్ని స్వేచ్ఛను హరించేసినట్టుగా వీటి వల్ల ఏమవుతోందయ్యా అంటే క్లేశానికి కారణాలు అవుతున్నాయి. ఈ కోశాలన్నిటి వల్ల వీటిల్లో చిక్కుకుపోయి ఈ జీవుడు పంచీకృతమైన స్థూల మహాభూతాల వల్ల నిర్మితమైన ఈ స్థూల శరీరమే అన్నమయ కోశము. పైకి కనిపించేది దేంతో వచ్చింది? పంచీకృతమైనటువంటి స్థూల మహాభూతాలతో తయారైనటువంటి శరీరమే అన్నమయ కోశం. సూక్ష్మ శరీరంలో రజోగుణం వల్ల నిర్మితమైన పంచప్రాణాలు, పంచకర్మేంద్రియాలు, ఈ 10 తత్వాలతో కూడినది ప్రాణమయ కోశం. అది లింగ శరీరంలో పంచీకృతమైనటువంటి స్థూల మహాభూతాల వల్ల తయారైందేమో అన్నంతో తయారైనటువంటిది అన్నమయ కోశము. సూక్ష్మ శరీరంలో రజోగుణం వల్ల నిర్మితమైనది పంచప్రాణాలు, పంచకర్మేంద్రియాలతో కూడినది ఈ 10 తత్వాలు. ఏమిటవి? పంచప్రాణాలు, పంచకర్మేంద్రియాలు. ఇది ప్రాణమయ కోశం. సంశయాత్మక వృత్తితో కూడిన మనస్సు, పంచమహాభూతాల సత్వాంశం వల్ల కలిగినట్టు 5 జ్ఞానేంద్రియాలతో కూడిన దానిని మనోమయ కోశం అన్నారు. మనోమయ కోశం ఏంటి? ఇందాక కూడా చెప్పారు. సంశయాత్మకమైన వృత్తితో కూడిన మనస్సు. అది ఎలా తయారైంది? పంచమహాభూతాల సత్వాంశం వల్ల కలిగింది. ఇది దేంతో కూడింది? 5 జ్ఞానేంద్రియాలు కూడిన దాన్ని మనోమయ కోశం అన్నారు. అట్లాగే నిశ్చయాత్మకమైన బుద్ధి, జ్ఞానేంద్రియాలు 5తోనూ కూడినది విజ్ఞానమయ కోశం. అక్కడ విజ్ఞానం అనమాట, తెలుసుకుంటుంది. అక్కడ నిశ్చయాత్మకమైన బుద్ధి, ఈ మనసు తెచ్చిన విషయాల్ని అక్కడ బుద్ధి నిర్ణయిస్తుంది. మళ్ళీ అక్కడ కూడా జ్ఞానేంద్రియాలు 5 ఉంటాయి. దాన్ని విజ్ఞానమయ కోశం లేదా బుద్ధి కోశం అని కూడా అంటారట. కారణ శరీర రూపమైన అవిద్యందలి మలిన సత్వాంశం అనేది ప్రియము, మోదము, ప్రమోదము మొదలైన వృత్తులతో కూడినప్పుడు దానిని ఆనందమయ కోశం అంటారు. ఆత్మ ఆయా కోశాలతో తాదాత్మ్య భావాన్ని పొందుతోంది కాబట్టి ఆయా రూపాలు కలది అవుతోంది. మళ్ళీ ఇక్కడంది మలిన సత్వాంశం ఉంది. కారణరూపమైన విద్యలో మలిన సత్వాంశం అనేది అదేమిటి? ఆనందమయ కోశ లక్షణాలు ఏంటి? ప్రియము, మోదము, ప్రమోదము. అక్కడే ఆనందం పొందుతున్నాము. దాన్ని ఆనందమయ కోశం అంటారు. ఈ మనసు తెచ్చిన విషయాల్ని బుద్ధి నిర్ణయించిన తర్వాత ఈ ఆనందమయ కోశంలో ఆనందాన్ని అనుభవిస్తూ ఉంటాం అన్నమాట. అది ఈ రకంగా 5 కోశాల గురించి చెప్పారు. ఈ కోశాల గురించి తైత్తిరీయోపనిషత్తులో చెప్పారట. సరే, ఇవన్నీ వ్యవహారం వచ్చిన వల్ల ఆత్మకు బ్రహ్మభావం ఎట్లా కలుగుతుంది అంటే, అన్వయ వ్యతిరేకాలను బట్టి ప్రత్యేగాత్మను వాటి నుండి వేరు చేసి సాధకుడు పరబ్రహ్మాన్ని పొందుతాడు. ఎలా పొందుతాడయ్యా అంటే, అన్వయాన్ని ఇప్పుడు చెప్పుతారట ముందు. అన్వయాల వ్యతిరేకాలను బట్టి ప్రత్యేగాత్మను వాటి నుంచి వేరు చేసి సాధకుడు పరబ్రహ్మమును పొందుతాడు. సాధకుడైన వాడు, గురువు చెంత చేరినవాడు, ఈ అన్నమయ, ప్రాణమయ, మనోమయ కోశాలన్నింటినీ తెలుసుకున్నవాడు వాటిని వివేచన ద్వారా, అన్వయ వ్యతిరేకాల ద్వారా దాని నుంచి వేరు చేసి పరబ్రహ్మని పొందుతాట. ఈ రకంగా ఈ పంచకోశాల గురించి చెప్పారనమాట. ఈ తర్వాత అన్వయ వ్యతిరేకాలని నిరూపిస్తారట. ఎట్లా అవి అన్వయ వ్యతిరేకాలు? స్వప్నకాలంలో స్థూలదేహాన్ని గురించిన జ్ఞానం ఉండకపోయినప్పటికీ సాక్షి రూపంలో ఆత్మప్రతీతి ఉంటుంది. అదే అన్వయం. స్వప్నకాలంలో స్థూలదేహం గురించిన జ్ఞానం ఉండదు. స్వప్నంలో స్థూల శరీరం ఉండదు. ఉండదు అంటే దాని జ్ఞానం ఉండదు. కానీ సాక్షి రూపంలో ఏముంటుంది? ఆత్మప్రతీతి మాత్రం ఉంటుంది. అది అన్వయం చేసుకోవాలి. అట్లా అది ఉంది కదా ఆ టైంలో అని. అట్లా స్వప్న అలాగే స్వప్నకాలంలో ఆత్మప్రతీతి ఉంటున్నప్పటికీ స్థూలదేహానికి సంబంధించిన జ్ఞానం ఉండకపోవటం వ్యతిరేకం అన్నమాట. స్థూలదేహ ప్రతీతి లేకపోయినా సాక్షి రూపంలో ఆత్మప్రతీతి ఉంటోందనేది అన్వయం. ఆత్మప్రతీతి ఉంటున్నప్పటికీ స్థూలదేహానికి సంబంధించిన జ్ఞానం ఉండకపోవటం వ్యతిరేకం.
ఇలా ఈ అన్వయాన్నే అనువృత్తి లేక అనున్యూతంగా ఉండటం అనవచ్చు. వ్యతిరేకాన్ని